అని అంటే మనం అందరము ఆరోగ్యముగా ఉండడము దేవుని చిత్తము. ఆమేన్. దీనిలో డౌట్ పడడానికి వీల్లేదు. మనం అందరము ఆరోగ్యముగా, మంచిగా, సుఖముగా ఉండడము ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. మీ ఫ్రెండ్స్ చిత్తము, లేకపోతే మీ అమ్మ నాన్న చిత్తము, నీ రక్త సంబంధికుల చిత్తం, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది? నువ్వు ఆరోగ్యంగా ఉండడం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా అనారోగ్యముగా, బలహీనతంగా మనం ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏమని ప్రార్థన చేయకూడదు? అయ్యా నీ చిత్తమైతే తీసేయ అని ప్రార్థన చేయకూడదు. ఆమేన్. అది ఆయన చిత్తమే. ఆమేన్. నువ్వు ఏం చేయాలా? యేసు ప్రభువారి అధికారముతోటి ఏం చేయాలా? ఈ రోగాన్ని గద్దిస్తున్నాను, ఈ బలహీనతని గద్దిస్తున్నాను, దైవికమైన ఆరోగ్యము కలుగునుగాక. ఎందుకు? ఎటువంటి నిశ్చయత నీకు ఉన్నది అని అంటే, ఆయన పొందిన గాయాల చేత నాకు నిశ్చయముగా స్వస్థత ఉన్నది అనే వాక్యము సెలవిస్తున్నది కనుక, ఆయన 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు, నా కొరకు ఆయన గాయపడి ఉన్నాడు కనుక, ఇప్పుడు నేను స్వస్థత పొందుకున్న వ్యక్తి, ఇప్పుడు నా కుటుంబము స్వస్థత పొందుకున్న కుటుంబము కనుక, ఎటువంటి బలహీనత నా కుటుంబంలో కానీ, నాలో కానీ, నా చుట్టుపక్కల ఉన్న వారిలో ఉండడానికి వీల్లేదు అని నువ్వు ఏం చేస్తావనంటే, యేసు ప్రభు వారి నామాన్ని బట్టి ఆ అధికారాన్ని వాడాలి. ఆమేన్. చాలా మంది మనం అధికారం వాడం. మనం ఏం చేస్తామంటే, అయ్యా ప్లీజ్ ప్రభువా నీ చిత్తమైతే ఈ రోగాన్ని తీసి, అయ్యా ప్లీజ్ ప్రభువా ఈ అనారోగ్యం. నువ్వు కొన్నిసార్లు ప్లీజ్ అనడానికి వీల్లేదు. You have to use the authority of God which has given to you. ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడాలి.